స్కూల్లో లాస్ట్ డే లాస్ట్ బెల్. వన్ లాస్ట్ టైం బెల్ మోగగా ఎప్పటిలా స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి పరుగులు తీయట్లా. క్లాస్ లో నుండి బయటకు వెళ్లే ఎగ్జైట్మెంట్ ఈసారి లేదు. ఏంటో కొత్తగా అనిపిస్తుంది, బాధగా కూడా. చుట్టూ చూస్తే ఎన్నో సంవత్సరాలు ఇక్కడే నవ్వుతూ ఫ్రెండ్స్ తో సీక్రెట్లు గుసగుసలాడుతూ లంచ్ బ్రేక్స్ కోసం ఎదురు చూసిన అదే క్లాస్ రూమ్, అవే బెంచెస్. మేం తరచూ కోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వీటి కోసం. ఎదురుగా ఉన్న బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ డస్ట్ తో నిండిపోయింది. పైన ఎప్పుడు సరిగ్గా పనిచేయని ఫ్యాన్. అన్ని అలానే ఉన్నాయి. ఒకప్పుడు నన్ను ఏడిపించిన ఫ్రెండ్స్ కళ్ళు కన్నీళ్లతో బరువెక్కాయి. మాకు వదిలి వెళ్లిపోవాలని లేదు, కానీ తప్పట్లేదు. ఒకప్పుడు మమ్మల్ని బంధించేసిన బిల్డింగ్ లా అనిపించిన స్కూల్ ఇప్పుడు సొంతలుగా అనిపిస్తుంది. స్కూల్ గేట్ నుండి వెళ్లిపోతుంటే బాల్యాన్ని వెనక్కే వదిలేసి వెళ్లిపోతున్నట్టుంది. మేమందరం అనుకున్నాం అందరం టచ్ లో ఉందాం అని, కానీ ఎందుకో అనిపిస్తుంది లైఫ్ మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో వైపు లాక్కుపోతుందని. మా ఫ్రెండ్స్ గ్రూప్ తో క్లాస్ లో కలిసి కూర్చుని టిఫిన్లు షేర్ చేసుకుని సిల్లీ జోక్స్ కి నవ్వుకున్నవన్నీ ఇంకెప్పటికీ ఇలా ఉండవు. అలా స్కూల్ గేట్ నుండి అడుగు బయటకు పెడుతుంటే వన్ లాస్ట్ టైం వెనక్కి చూస్తే ఆ గోడలు, ఆ కారిడార్స్, ఆ ప్లే గ్రౌండ్ నా చెవిలోకి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అదేంటో తెలుసా? యూ విల్ మిస్ దిస్. అవును, అవి చెప్పింది కరెక్టే. ఎవ్రీ సింగిల్ డే వీఆర్ మిస్సింగ్ దోస్ బ్యూటిఫుల్ స్కూల్ డేస్. ఏమంటారు? మీరందరూ అందరు ఫ్రెండ్స్ లెక్క ఇప్పటివరకే ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి నుంచి ఒక్కరినొకరు అస్సలు కలుసుకో. అరే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నోలే రేపు పొద్దున ఆన్లైన్ ఫ్రెండ్ అయిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్లుంటదంటే, అరే 10th లా నాకు ఒక దోస్తుగాడు ఉండేరా, పేరు గుర్తొస్తలేదు, ఇట్లా నల్లగా పొట్టిగుంటుండేరా, పేర్లు కూడా మర్చిపోతారా. అందుకే ఏం మాట్లాడాలనుకున్నా ఇయాలనే మాట్లాడేసేయరు. అందరు కలిసి స్కూల్ మొత్తం తిరుగుర్రి. ఒకసారి మెమోరీస్ అన్ని గుర్తు చేసుకోరి. ఆడుకోండి, పాడుకోండి, ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ యాన్యువల్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. స్కూల్ టీచర్స్ ఆశగా డ్రిల్ కి వెళ్ళడానికి క్లాస్ అందరూ రెడీగా ఉంటే సిలబస్ ఇంకా అవ్వలేదు, సో నో డ్రిల్ ఇవ్వాలా అని టీచర్స్ అంటారు. క్లాస్ లో ఒక్కరు మాట్లాడినా క్లాస్ మొత్తానికి పనిష్మెంట్ ఇచ్చిన కొందరు టీచర్స్. ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే క్లాస్ బయటకు వెళ్లి మాట్లాడుకోవచ్చు, అంతేగాని నా క్లాస్ లో మాట్లాడొద్దు అని విసిగిపోయి ఉంటారు మన టీచర్స్. 1 minute క్లాస్ కి లేట్ అయ్యామని క్లాస్ బయట ఆపేసిన కొందరు టీచర్స్. స్కూల్ కి పేరెంట్స్ వచ్చినప్పుడు మన మీద కంప్లైంట్స్ ఇచ్చిన టీచర్స్. ఎగ్జామ్ రాసే అప్పుడు ఏదైనా క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ నుండి వస్తే అది మార్చడానికి మన ఎగ్జామ్ రూమ్ కి తిరిగే మన టీచర్స్. దసరా హాలిడేస్ కి, సంక్రాంతి హాలిడేస్ కి మనకి ఎక్స్ట్రా హోంవర్క్స్ ఇచ్చే టీచర్స్. ఇచ్చిన హోంవర్క్ ఎందుకు రాయలేదు అని అడిగినందుకు మనం చెప్పే స్టోరీస్ అన్ని వినే టీచర్.